అది బ్రేక్ఫాస్ట్ పోహా చేశాను. పూజ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ తర్వాత పొట్ట పూజ అనమాట. చాలా వెజిటబుల్స్ వేసి చేస్తానండి నేను. నాకు వెజిటబుల్స్ ఎక్కువ వాడడం అలవాటు. బాగుంటుంది కూడా. మన వీడియోస్లో పోహా రెసిపీ కూడా ఉంది. దీనిపైన లైట్గా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్. బాగుంది. ఇవాళ చాలా పెద్ద పని పెట్టుకున్నాను నేను. సమ్మర్ కదా, కొన్ని కాటన్ శారీస్ ఉతికి అలా ఉంచేసాను అనమాట. ఒక్కొక్క దానికి గంజి పెట్టడం కష్టం కదా. అయితే నిన్న నైట్ పడుకోబోయే ముందే సగ్గు బియ్యము ఇంకా బియ్య పిండితో కలిపి గంజి పిండి ఉడకబెట్టి పెట్టాను అనమాట. ఒక 5-6 శారీస్ ఉన్నాయి. మంచి ఎండ వచ్చింది కదా, ఇప్పుడు వాటికి స్టార్చ్ పెట్టి ఆరేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే అయింది. ఇంకొద్దిసేపు అయితే మాకు ఇటు సైడ్ బిల్డింగ్ ఇటు సైడ్ ఎండ తగ్గిపోతుంది అనమాట. సో ముందు ఆ పని చేస్తాను. ఓకేనా. ఉడకబెట్టి పెట్టాను కదా గంజి, ఇదిగోండి ఇలా థిక్గా అయింది అనమాట. ఇప్పుడు ఇది కొద్దిగా వడగట్టాలి. వడగట్టిన తర్వాత అప్పుడు బట్టలకు వేస్తాను. ఫస్ట్ కొంచెం మధ్యాహ్నంకి ఇవాళ బీరకాయ కూర చేస్తున్నా. బీరకాయ కూర పైన కూర అంతా అయిపోయిన తర్వాత నేను ఏంటంటే నువ్వులు పల్లీలు కొంచెం దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో ఎప్పుడు నా దగ్గర రెడీగా ఉంటుంది. బీరకాయ కూర కానీ, సొరకాయ కానీ, బీన్స్ కానీ దగ్గరికి మనం వండుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వేసి కలిపితే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి కూర. మామూలుగానే మనం మామూలుగా వండే కూరనే టమాటో వేయను, దగ్గరికి వండేసి ఇదిగోండి వండి తర్వాత లాస్ట్ కర్రీ ఆఫ్ చేసే ముందు, దింపే ముందు ఒక 2 స్పూన్స్ పల్లీలు నువ్వుల పొడి వేయాలన్నమాట. సూపర్ గా ఉంటుంది. నేను మామూలుగా ముందు నుంచి అయినా స్టార్చ్ ఇంట్లోనే వేసుకుంటానండి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాగార్జున అది గీతాంజలి మూవీ వచ్చింది. ఆ గీతాంజలి మూవీలో హీరోయిన్ వేస్తుంది. అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి గుర్తుండుంటుంది. చక్కని అది ఏమంటారు అప్లిక్ వర్క్ తో మంచి కాటన్ డ్రెస్సెస్ మిర్రర్ వర్క్ తో వచ్చేవి. హీరోయిన్ అన్ని అవే డ్రెస్సులు వేస్తుంది అనమాట. అయితే అప్పట్లో అది మంచి ఫ్యాషన్. మేము షాపింగ్ అప్పుడు కోటి సుల్తాన్ బజార్ వెళ్ళే వాళ్ళం. కోటిలో సుల్తాన్ బజార్ లో మంచి డ్రెస్సెస్ దొరికేవి అప్పుడు. సో నేను మోస్ట్లీ కాటన్స్, అప్లిక్ వర్క్ కాటన్స్, మిర్రర్ వర్క్ కాటన్స్ వేసుకునేదాన్ని కాలేజ్కి. నాకు చాలా ఇష్టం కాటన్స్ అంటే, నాకు ముందు నుంచి చాలా ఇష్టం. అయితే సండే ఏంటంటే మా అమ్మ వాటికి లైట్ గా స్టార్చ్ వేసేది. సో మామూలుగా అయితే కొన్ని బట్టలు గ్యాదర్ అవ్వగానే ఇస్త్రీలకు ఇచ్చేవాళ్ళం. డాడీవి, అన్నయ్యవి, నావి, చెల్లివి అన్ని. తర్వాత ఏంటంటే అవసరానికి ఇంట్లో ఎలక్ట్రిక్ ఉంటుంది కదా ఐరన్ బాక్స్, దాంతో చేసుకోవడం అలవాటు. ఇంకా నేను దాంట్లో పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా నేనే ఐరన్ చేసుకుంటాను, ఇంక్లూడింగ్ పట్టు చీరలతో సహా. అలా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kg పైన రుబ్బి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు వేసి రుబ్బితే ఒక నెల పైన వస్తుంది. అంటే నాన్ వెజ్ కర్రీస్ని పట్టించి. వెజిటేరియన్ కర్రీస్కి అయితే కొద్దిగా కదా అవసరం. పండగలు, మా పిల్లలతో గ్యాదరింగ్ ఏదైనా ఉందనుకోండి, నాన్ వెజ్ వండేసానంటే అయిపోతుంది. లేదంటే నాకు 1 month పైన వచ్చేస్తుంది. అయిపోయింది. ఈ కర్రీ వేసేసి నేను గంజి పాని, రసం ఉంది, టమాటా రసము, బీరకాయ కూర. ఇదే మా లంచ్ మెనూ ఇవాళ, సింపుల్ గా. ఎంతసేపు అండి, బీరకాయ 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇది ఒకటి స్కార్ఫ్ లాంటిది తీసుకున్నా, దీనికి పైన ముడేసి ఇట్లా కడితే గంజి వడగట్టచ్చు. లేదంటే శారీస్ పైన తెల్లగా మరకలు పడిపోతాయి. ఒక నిమిషం.
ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ మనం సొంతంగా ఇంట్లో చేసుకోవాల్సిన పనులండి ఇవన్నీ. ప్రతిదానికి బయట వాళ్ళ పైన ఆధారపడద్దు. కొన్ని మనం సొంతంగా చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఇతరులను చూసి నేర్చుకోవాలి. నాకు ఇది రాదు అది రాదు అంటే పని అవ్వదు. చక్కగా నేర్చుకోవాలి. మన పనులు మనం చేసుకోవడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో ఉండదు తెలుసా. అదొక సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఏంటంటే చీరలకు మరకలు పడకుండా చక్కగా వస్తుంది అనమాట స్టార్చ్. చూపిస్తాను. గంజి దీన్ని మనము కొద్దిగా నీళ్ళలో డైల్యూట్ చేయాలి. మరీ ఎక్కువ వేస్తే చీరలు కర్రలాగా వచ్చేస్తాయి. పొద్దున్న పనమ్మ వచ్చి పని చేసుకొని వెళ్ళిందంటే ఇక్కడ ఎవరు రాదు. నాకేదైనా ఇలాంటి పనులు ఉంటే చేసుకుంటాం. కొంచెం సరిపోతుంది. ఉల్లు పల్లీలు కొంచెం దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఏ కర్రీలో అయినా వేపుల్లో వేస్తే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే నువ్వులకి పల్లీలకు ఒక విధమైన కమ్మని టేస్ట్ ఉంటుంది కదా. సో కర్రీకి ఆ టేస్ట్ వస్తుంది అనమాట. పైగా నువ్వులు తినడం చాలా మంచిదండి. ఓకే, అయిపోవస్తుంది. చూసారా, నేను ఒక 5 సారీస్ గంజి పెట్టే లోపల కర్రీ అయిపోయింది. కొంచెం ఉప్పు కారం చూసి పెట్టాను. కూరకారం గుమగుమలాడుతుంది చూడండి. కొద్దిగా ఉప్పు ముందుగా తక్కువ వేసుకోవడమే బెటర్ అండి. నేను కొద్ది చూసే వేస్తానండి. ఎందుకంటే కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి తర్వాత అవస్థలు పడాలి. ఇప్పుడు ఈ పొడి వేసేస్తా. ఒక 4 స్పూన్లు వేస్తే అసలు ఎంత బాగుంటుందో. సూపర్ టేస్ట్ వస్తుంది. కర్రీ కూడా చక్కగా ఉంటుంది. ఏం చేయక్కర్లేదు. ఇట్లా ఆఫ్ చేసేస్తే చాలు. చీరలు గంజి వేయడం అయిపోయింది. దాంతోపాటు వంట కూడా అయిపోయింది. ఈ పొడి నేను ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాను. బయట పెడితే ఉంటుంది, నువ్వులు కదా, నువ్వులు పల్లీలని పెట్టుకుంటాను. సో ఇవాళకి లంచ్కి వంట అయిపోయింది. ఇవాళ చీరలు ఇస్త్రీ గంజి పని కూడా అయిపోయింది. తర్వాత ఒక రోజు మామూలుగా ఐరనింగ్ చేసి పెట్టుకుంటాను. సమ్మర్ కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి కాటనే కదా కావాలి. సో ఇవాళ ఆ పని చేశాను అనమాట. బీరకాయ కూరతో వేడి వేడి అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా టమాటా చారు, టమాటా రసం లంచ్ చేస్తున్నాము. సూపర్.